ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ మందకొడిగా ప్రారంభమైంది. రైతు కళ్లలో ఉత్సాహం కానీ పల్లెల్లో సాగు సందడి కానీ ఆశించినంతగా కనిపించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. గిట్టుబాటు ధరలు దిగజారిపోవడంతో రైతులు వచ్చిన కాడికి పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టాలతో కునారెల్లుతున్న చిత్తూరు జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని తూర్పు మండలాలను తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే తొలకరి పలకరించడంతో ఖరీఫ్ అనుకున్నంత ఆశాజనకంగానే ఉంటుందని రైతులు ఆశపడ్డారు. వర్షాలు తగ్గుముఖం పడితే తెలుగుగంగ నీరే దిక్కు. అయితే ఖరీఫ్ ఆరంభం నుంచే తెలుగుగంగ కాలువకు అధికారులు నీటి విడుదలను ఆపేయడంతో వరి, వేరుశెనగ పంటలు సాగు చేసేందుకు రైతులు సంకోచిస్తున్నారు. ఇంకోవైపు పెట్టుబడి, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం కూడా ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 50% మేర ఖరీఫ్ సాగు తగ్గినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా వరితో పాటు ఆరుతడి పంటలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులు సలహాలిస్తున్నారు. జిల్లాలో 80% మేర వ్యవసాయాధారిత ప్రాంతాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పంటల సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మదనపల్లి, కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లి, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో రైతులు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులంతా పొలాలు దున్ని పంటల సాగును ప్రారంభించారు. జిల్లాలో 7,784 హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,485 హెక్టార్లలో మాత్రమే విత్తుపడింది. 1,500 హెక్టార్లలో వేరుశనగ సాగవ్వాల్సి ఉండగా కేవలం 634 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. 1,300 హెక్టార్లలో సజ్జ పంట సాగవ్వాల్సి ఉండగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. వరి, వేరుశెనగ సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరగడం, నీటి ఖర్చులు అదనం కావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. పెట్టుబడి అధికమైనా కానీ దిగుబడులు, ఆదాయం బాగా వస్తుండడంతో రైతులు సంప్రదాయ వంటలు మాని పుచ్చ, కర్బూజా లాంటి ఉద్యానవన పంటల వైపు మొగ్గుతున్నారు. ఓవైపు వర్షాలు ఆశించిన మేర పడకపోవడం, తెలుగు గంగలో నీరు లేకపోవడం, చెరువులన్నీ నిండుకోవడంతో ఈసారి ఖరీఫ్ నిరాశాజనకంగానే ప్రారంభమైందని చెప్పుకోవాలి.